మహిళా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలోని 14 మరియు 15 ఏళ్ల మధ్య వయసు గల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు అందిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 5267 మంది 14 మరియు 15 ఏళ్ల వయసు గల బాలికలకు ఈ టీకాలు ఇవ్వనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 1772 డోసుల హెచ్పివి వ్యాక్సిన్లు చేరినట్లు కూడా కలెక్టర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి తల్లిదండ్రులు తమ బాలికలకు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలని కలెక్టర్ సూచించారు. ఈ వ్యాక్సిన్లు 2006 నుండే హెచ్పివి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఇది కొత్తదేం కాదని ఆయన స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రితో పాటు కల్వకుర్తి, ఆమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల సివిల్ ఆసుపత్రుల్లో కూడా ఈ టీకాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. సార్ మేడం ఓకే సార్. మీరు ఫాదర్ ఉండేది 6 సిహెచ్ఎస్లో కూడా ఇనాగ్రేషన్ జరుగుతుంది సార్. 1 మంత్ ఇక్కడ జీజీఎస్లో సిఎస్సిస్లో ఉంటుంది సార్. దాని తర్వాత ప్రైమరీ హెల్త్ సెక్టర్లో మనకు సింగిల్ డోస్ సార్. ప్రైవేట్లో 2 డోసెస్ ఇస్తారు సార్. ఇది సింగిల్ డోస్ మనకు 87% ప్రొటెక్షన్ ఉంటుంది సార్. 2 డోసెస్ ఇస్తే 95%. సార్ మేడం ఓకే ఓకే సార్. మన ప్రీతమ కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అదేవిధంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా మనకి ఇనాగ్రేట్ చేసినందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన హాస్పిటల్లో మన వైద్య శాఖలో సేవలు అందించినటువంటి మహిళా మహిళలకు మనం సన్మానం చేసుకోవడం మన బాధ్యత కాబట్టి సార్ వారి చేతుల మీదుగా మనం వారికి సన్మానం చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు డాక్టర్ సృజన గారిని ఫెసిలిటేట్ చేయాలిగా మేడం సార్. ఓకే సార్ మేడం ఓకే సార్ ఓకే మాట్లాడడం రావాలి సార్. ఓకే సార్ ఓకే.